పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి రోడ్డుపై ప్రైవేటు బస్సు పక్కకొరిగి రోడ్డు పనులకు ఏర్పాటు చేసిన పైపులకు తగిలి బస్సు నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నట్టుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకి ప్రయాణికులు బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం అయితే తప్పింది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి రోడ్డుపై ప్రైవేటు బస్సు పక్కకొరిగింది. అయితే రోడ్డు పనులకు ఏర్పాటు చేసిన పైపులకు తగిలి బస్సు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులున్నట్టుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకి ప్రయాణికులు బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది.